అవే దౌర్జన్యాలు, అదే అరాచకం, అడ్డు అదుపు లేని విధ్వంసం. అధికారంలోకి వచ్చామనే బరితెగింపు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా దాడులు. ఏపీలో కూటమి పక్షాలు కొనసాగిస్తున్న కృత్యాలివి. టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలతో సామాన్యులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల విధ్వంసకాండ కొనసాగుతోంది. అధికారం అండ చూసుకుని వైఎస్ఆర్సీపీ నేతలు, వారి ఇళ్లే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. విజయవాడ ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్సీపీ నేత జగదీష్ కు చెందిన బిల్డింగ్ ను కూల్చివేశారు. తెర వెనుక రాజకీయాలు చేస్తున్న బొండా బొమ్మ బీఎంసీ అధికారులను ముసుగొలిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఉదయాన్నే జేసీబీలతో వచ్చి బిల్డింగ్ ను కూల్చివేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరో పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇటు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీపీ నరసింహులపై కూడా టీడీపీ నేతల భౌతిక దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల 50-65 మంది మా ఇంట్లోకి దూరి రాళ్లతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి. అటు శ్రీకాళహస్తిలోనూ టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చివేశారు. రాజీవ్నగర్లో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే బొత్తల సుధీర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే కారణంతో కూల్చివేతలకు పాల్పడటం దారుణమన్నారు బాధితులు. నెల్లూరు జిల్లా కావలిలోనూ టీడీపీ నేతలు అధికార మతంతో రెచ్చిపోయారు. పుల్లారెడ్డి నగర్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ 13వ వార్డు ఇన్ఛార్జి మన్నెమాల శ్రీనివాసులరెడ్డి ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు. శ్రీనివాసులకు 2014లో అప్పటి ప్రభుత్వం నివాస స్థలాన్ని మంజూరు చేసి పట్టా కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి ఫౌండేషన్ ను జేసీబీతో కూల్చివేయించారు. శ్రీకాంత్ మమ్మల్ని పెదలు చేస్తున్నాడు, కోతకొండ శ్రీకాంత్. అందుకని నేను తీసేయాలి దీన్ని, అందుకని వచ్చారు సార్. వచ్చినా మేము పట్టా చేయించినా మాకు పట్టా ఇచ్చారు సార్ 2014 అన్నా కూడా వినకుండా నన్ను బాడీని భర్తని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లాగి బొత్తలో గందరగోళం చేసి అది తోసేసిపోయారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేంటని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. 2019లో మీరు 5 ఏళ్ల పరిపాలన అంతకు ముందు చేసిన పరిపాలనకి మేము ఎక్కడ అధికారంలోకి వచ్చాం కదా అని ఎక్కడ ఏ రకంగానూ కూడా మేము ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదే. ప్రభుత్వ ఆస్తుల్ని మీ సొంత ఆస్తులు అనుకుని అక్కడున్న ప్రభుత్వ పరంగా జరిగిన అభివృద్ధిని ఎవరికి తెలియనివ్వకుండా మీరు గుణపాలతోటి పొడి చేసేస్తే ఏమంటారు దీన్ని ప్రజాస్వామ్యంలో? మంగళగిరిలో టీడీపీ నేతల అరాచకంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బాధితుడు పాలెటి రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మానవ హక్కుల కమిషన్, హైకోర్టు సీజేకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజ్ కుమార్ ను కొట్టి కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనపై వీడియో ఆధారాలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన నారా లోకేష్ అనుచరులపై చర్యలు తీసుకోలేదు. ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని బాధితుడు పాలెటి రాజ్ కుమార్ కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులకు నిరసనగా ఏలూరులో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన చేశారు. కొయ్యలగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు